ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం సెమిస్టర్ 1 సామాన్య భాషాశాస్త్ర పరిచయాన్ని మీరు ఈ భాగంలో తెలుసుకుంటారు. సామాన్య భాషాశాస్త్ర పరిచయం నిజానికి విద్యార్థులుగా మీరు సాహిత్యాన్ని నేర్చుకుంటున్న సందర్భంలో, సాహిత్యాన్ని చదువుకుంటున్న సందర్భంలో భాషాశాస్త్రం గురించినటువంటి అవగాహన తప్పనిసరిగా అవసరం. ఒక సాహిత్య విద్యార్థిగా భాషాశాస్త్ర అవగాహన ఎట్లా ఉండాలో తెలపడం కోసం ఈ సామాన్య భాషాశాస్త్రాన్ని గురించి మీకు తెలుపబోతున్నాం. అయితే సామాన్య భాషాశాస్త్రంలో మీకు మొదటి ఖండంలో భాష అంటే ఏమిటి, అసలు భాషకి నిర్వచనం ఏమిటి, భాష నిర్వచనము, లక్షణాలు, భారతదేశంలో భాషా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, అసలు భాషలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో, ఆ భాషలకి కుటుంబాలుగా ఎట్లా విభజించాము, ఆ విభజించినటువంటి భాషల్లో ఆర్య భాషలు, ద్రావిడ భాషలు, వాటి ప్రత్యేక లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని మీరు ఈ మొదటి ఖండంలో భాష గురించినటువంటి ఉపోద్ఘాత ఖండంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సాహిత్య విద్యార్థిగా భాష గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూడు భాగాల్ని మీరు మొదటి ఖండంలో నేర్చుకుంటారు. ఇక రెండవ ఖండంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఆర్య భాషలు, ద్రావిడ భాషలు అని. అసలు ద్రావిడ భాషలు అంటే ఏమిటివి, ఆర్య భాషలు అంటే ఏమిటి, ఆర్య భాషలకి ద్రావిడ భాషలకు ఉన్నటువంటి తేడా ఏమిటి చెప్పడం కోసం ద్రావిడ భాషా కుటుంబం వ్యాప్తి గురించి తెలుసుకుంటారు. ద్రావిడ భాషా కుటుంబంలోని తెలుగుకు ఉన్నటువంటి స్థానాన్ని, తెలుగు ద్రావిడ భాషల్లో భాగమైనటువంటిది కాబట్టి ఆ ద్రావిడ భాషలో భాగమైనటువంటి తెలుగు గురించి మీరు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత తెలుగు భాషకు ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎంత ప్రాచీనత ఉంది, తెలుగు భాషని మనం ఎట్లా ప్రారంభమైంది, తెలుగు భాష ప్రాచీనత గురించి మనం ఇప్పటికే మనది ప్రాచీన తెలుగు భాష అని చాలా ఉద్యమాలు, చాలామంది మాది ప్రాచీన భాషగా గుర్తించాలని ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉన్నటువంటి విషయాలు కాబట్టి తెలుగు భాష ప్రాచీనత గురించి కూడా మనం ఈ రెండవ ఖండంలో నేర్చుకుంటాం. అయితే ఈ రెండిటితోటే సరిపోతుందా, అసలు భాషాశాస్త్రం అనేది ఎక్కడ పుట్టింది, భాషాశాస్త్ర సిద్ధాంతాలు, లింగ్విస్టిక్స్, ఆ భాషాశాస్త్ర సిద్ధాంతాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఆ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి విషయాలేమిటి, దాంట్లో ఉన్నటువంటి అసలు భాషని మనం ఎందుకు ఏ రకంగా నేర్చుకోవాలో మీరు మూడవ ఖండంలో నేర్చుకుంటారు. అయితే మూడవ ఖండంలో ఈ భాషాశాస్త్ర సిద్ధాంతాలు నేర్చుకునే సందర్భంలో నిజానికి మనకు భాష అనేది మన శబ్దం నుంచి, మన ధ్వని నుంచి పుట్టింది. అంటే ధ్వని లిపుల మధ్య సంబంధాలు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ధ్వనికి లిపికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా మీరు ఈ ఖండంలో నేర్చుకుంటారు. ధ్వనికి లిపికి ఉన్నటువంటి సంబంధాన్ని నేర్చుకునే క్రమంలోనే అసలు తెలుగు లిపి ఎట్లా పుట్టింది, ఆ లిపి ఎట్లా పరిణామం చెందింది, తెలుగు లిపి వికాసాన్ని గురించి కూడా మనం ఈ ఖండంలో నేర్చుకుంటాం. ఇక నాలుగవ ఖండంలో సరే భాష అంటే ఒక్క భాష తెలుగు భాష అనగానే సరిపోతుందా, భాషలో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి భాషతో. ఆ ఇమిడి ఉన్నటువంటి అంశాల్లో మనకు ధ్వని విజ్ఞానము, వర్ణ విజ్ఞానము, పదాంశ విజ్ఞానం అంటే ధ్వనుల నుంచి ఎట్లా అక్షరం పుట్టింది, వర్ణము ఒక అక్షర రూపం ఎట్లా తయారైంది, పదాంశము ఆ అక్షరాలన్నీ ఒక పదాలుగా ఎట్లా మారాయి, అంటే ఈ మూడు రకాలైనటువంటి విజ్ఞానాన్ని, ఆ ధ్వని విజ్ఞానాన్ని, వర్ణ విజ్ఞానాన్ని, పదాంశ విజ్ఞానాన్ని కూడా మీరు నాలుగవ ఖండంలో నేర్చుకుంటారు. ఇక ఐదవ ఖండంలో సరే ధ్వని, లిపి, భాష అన్నీ తెలిసాయి, కానీ మనం ఒక వాక్యంగా ఎట్లా నిర్మిస్తాము, వాక్యాన్ని నిర్మించాలంటే మనకు భాష గురించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉండడం కోసం మనం మళ్ళీ చివరి ఖండంలో ఏమేమి నేర్చుకుంటామంటే తెలుగు వాక్యం ఎట్లా నిర్మించబడింది, తెలుగు వాక్య నిర్మాణానికి కావలసినటువంటి సూత్రాలు ఏమిటి, మనం కర్త కర్మ క్రియ అనుకుంటూ ఉంటాం, కానీ అసలు తెలుగు వాక్యం ఎట్లా నిర్మితమైంది, మనం మాట్లాడే భాషలో ఎట్లా నిర్మిస్తాము, రాసే భాషలో ఎట్లా నిర్మిస్తాము, ఇవన్నిటినీ కూడా మనం చాలా వివరంగా దీంట్లో తెలుసుకుంటాము. తెలుగు వాక్య స్వరూప స్వభావాలను కూడా నేర్చుకుంటాము. అర్థ విజ్ఞానం అయితే మనం ఇంత చెప్పిన తర్వాత ఆ పదానికి అర్థం లేకపోతే ఎట్లా, అందుకని ఒక పదం మనం ఉపయోగించేటప్పుడు దానికి అర్థం ఎట్లా ఉండాలి, అసలు అర్థం ఎట్లా ఏర్పడింది అనే విషయాన్ని కూడా మనం ఈ ఖండంలో తెలుసుకుంటాం. అంటే మొత్తంగా ఈ మొత్తం కోర్సులో భాగంగా, ఈ మొత్తం సెమిస్టర్లో భాగంగా ఈ భాషాశాస్త్ర స్వరూపాన్ని మీరు భాష ఎట్లా పుట్టింది నుంచి ఒక వాక్యం ఎట్లా నిర్మాణమైంది దాకా మీరు పూర్తిగా సవివరంగా నేర్చుకుంటారు. ఈ పుస్తకాన్ని మళ్ళీ మీరు చదువుకుంటే, ఈ వీడియో క్లాసులు మీరు విన్నట్టయితే మీకు ఇంకా పూర్తి అవగాహన భాషాశాస్త్రాన్ని గురించి కలుగుతుంది. మీరు ఈ విషయాలన్నీ నేర్చుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.